దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. లూకా సువార్త 10 అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్న అడగవద్దు. మీరు ఏ ఇంటనైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగును గాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, వాక్యమైన దేవ, మీరు మాతో మాట్లాడమని వేడుకొనుచున్నాను. నీ వాక్యములో ఉన్నటువంటి సత్యములను గ్రహించి దాని ప్రకారం మేము జీవించుటకు నీకు ఘనత తెచ్చేవారిగా ఉండే కృప మాకు దయచేయండి. మీరు మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకున్నాం. యేసు ప్రభువారు తన శిష్యులను సువార్తకి పంపిస్తూ ఉన్నాడు. ఆయన కొన్ని సూచనలు తన శిష్యులకు చేస్తూ ఉన్నాడు. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏ ప్రాంతానికైనా సువార్త చెప్పడానికి వెళ్ళేటప్పుడు మీరేం చెయ్యాలో ఇలాగ చెయ్యండి అని కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నాడు. దానిలో ఒక సూచనను మనం ఇప్పుడు చదివాం. మీరు ఎవరి దగ్గరికైనా ఏ ఊరైనా వెళ్ళినప్పుడు మొట్టమొదట మీరు చేయవలసింది ఏంటంటే, త్రోవలో ఎవరికి బాగున్నారా, భోజనం చేశారా అని కుశల ప్రశ్నలు వేయకుండా తిన్నగా ఆ ఊరిలోనికి వెళ్ళండి. అక్కడ ఎవరైనా సరే ఒకరు యోగ్యముగా మీకు అనిపిస్తే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి మీకు సమాధానము కలుగును కాక అని చెప్పండి. ఒకవేళ ఆ ఇంటిలో ఎవరైనా సమాధానానికి సిద్ధముగా ఉన్నట్లయితే, సమాధాన పాత్రుడుగా ఉన్నట్లయితే, మీ మీద ఉన్నటువంటి సమాధానం ఆ ఇంటిలోనికి వస్తుంది, ఆ వ్యక్తి మీదకి వస్తుంది. ఒకవేళ ఆ ఇంటిలో ఉన్నవారు సమాధాన పాత్రుడు కాకపోతే, అంటే సమాధానానికి సిద్ధంగా లేకపోతే, మీ మీదకి మీ సమాధానం తిరిగి వస్తుంది అని చెప్పాడు. ఈ సమాధానం ఏమిటి? సమాధానం అంటే ప్రశ్నకు జవాబు కాదు. ఈ సమాధానం ఏమిటంటే, మీ హృదయములో ఉన్నటువంటి ఆ నెమ్మది, ఆ శాంతి అవతల వ్యక్తుల మీదకి రావడం. మీ సమాధానము ఆ ఇంటి వారి మీదకి వస్తుంది, లేదా మీ సమాధానం ఆ ఇంటి వారికి వస్తుంది అని చెప్తున్నాడు. వాక్యంలో ప్రభువు చెప్తాడు, సమాధానాన్ని, శాంతిని అనుగ్రహించేది ఎవరు? యేసు ప్రభు వారి యొక్క వాక్యంలో చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ఆయన చెప్తున్నాడు. ఏమన్నాడు? శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకమిచ్చినట్లు నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును వెరవనీయుకుడి అని చెప్తున్నాడు. అంటే ఏంటి సమాధానం అంటే? లోకంలో ఉన్నటువంటి ప్రజలు కలవరంతో ఉన్నారు, వెరవడంతో ఉన్నారు. వారికి సమాధానం లేదు. అంటే హృదయములో నిశ్చలమైన స్థితి, అంటే నెమ్మదిగా ఉండే స్థితి
వారికి లేదు, కానీ నేను మీకు ఆ స్థితిని, ఆ సమాధానాన్ని లేదా నా శాంతిని అనుగ్రహిస్తాను అన్నాడు. అంటే ఏంటి అంటే, ఈ సమాధానం ఎలాగుంటుందంటే, ఒకసారి ఒక పెయింటర్ని ఒక అతను అడిగాడంట, అసలు సమాధానం అంటే ఏంటి, ఒక పటం చిత్రీకరించు అని అంటే ఆయన ఒక పటాన్ని గీశాడంట. ఒక సముద్రం కెరటాలు వస్తున్నటువంటి ఆ అంచులో ఒక పెద్ద బండరాయి. సముద్రంలో బండరాలు ఉంటాయి, ఉండవా? ఆ బండరాయికి ఒక చిన్న కన్నం, తొర్ర, చెట్టు తొర్రలాగా ఒక చిన్న కన్నం. ఆ కన్నంలో ఒక పక్షి కూర్చొని ప్రశాంతంగా ఉండడం గీచాడంట. అంటే ఏంటి, సముద్రపు కెరటాలుంటాయి, గాలులుంటాయి, భయపెడుతూ ఉంటుంది. కానీ అన్ని పరిస్థితుల్లో కూడా ఒక వ్యక్తి నెమ్మదిగా జీవించడం అనేది సమాధానం అని దాని అర్థం అని గీశాడంట. చక్కగా అర్థమైనట్లు గీశాడు. మన యేసు ప్రభు వారు కూడా ఒకే మాట చెప్తున్నాడు మనకి, మీరు లోకములో ఉన్నారు, మీ హృదయాలు కలవరపడే పరిస్థితులు చాలా వస్తాయి, బాధపడే పరిస్థితులు చాలా వస్తాయి, కానీ లోకము కూడా సమాధానం ఇస్తుంది అని ప్రజలు అనుకుంటున్నారు. ఆ సమాధానం శాశ్వతమైనది కాదు, మీ మనస్సుకి నెమ్మదిగా ఉండే స్థితి. మీ హృదయ ఆలోచనలు మిమ్మల్ని తొందర పెడుతూ ఉంటే ఆలోచనలను ఆపే స్థితి, మీరు హృదయం కలవరపడకుండా ఉండే స్థితి నేను మీకు అనుగ్రహిస్తున్నాను. దీన్నే శాంతి లేదా సమాధానం అంటారు. అంటే విశ్వాసి జీవితంలో శ్రమ ఉంటుంది, వారి జీవితంలో ఈ లోక ప్రయాణంలో వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ యేసు ప్రభు వారు చెప్తుంది ఏంటంటే, పరిస్థితులు అలాగున్నప్పటికీ కూడా నేను శాంతిని మీకు అనుగ్రహిస్తాను. ఆ శాంతి వలన మీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు కానీ మీ తలంపులు కానీ మిమ్మల్ని కలవర పెట్టకుండా ఉంచుతాను. ఇది లోకం ఎవ్వరూ కూడా ఇవ్వలేరు, అది యేసు ప్రభు వారిలో ఉంది. ఇప్పుడు ప్రభువు చెప్తున్నాడు, ఆ శాంతిని మీకు అనుగ్రహిస్తాను, ఆ సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. ఆ సమాధానమే మన హృదయం యొక్క తలంపులకు, మన మనస్సు యొక్క ఆలోచనలకు అన్నిటికీ కూడా కావలి ఉండడం వలనే మనకు ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని తొందరలు కలిగినా, ఎన్నో విషయాల్లో మనం వేధిస్తున్నా మనం ప్రశాంతంగా ఉన్నామంటే కారణం ఏమిటంటే, యేసు ప్రభు వారు తన బిడ్డలకు, తన యందు విశ్వాసం ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి సమాధానం. ఈ సమాధానం యేసు ప్రభు వారిలో విశ్వాసం ఉంచడం ద్వారా ఒక వ్యక్తికి లభిస్తుంది. ఈ సమాధానం కోసమే చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొందరైతే ఈ లోకంలో ఉంటే నాకు సమాధానం రాదని, కుటుంబంతో ఉంటే నాకు సమాధానం రాదని హిమాలయ పర్వతాలకు వెళ్ళి కూడా అక్కడ ఏకాంతంగా తపస్సులోనూ ధ్యానములోనూ ఉంటే నాకు ఈ సమాధానం వస్తుందని వారు వెతుకుతూ ఉన్నారు. కానీ మనకైతే ఈ లోకంలోనే ఈ ప్రజల మధ్య ఉంటుండగానే ఆ చిన్న పక్షి ఆ బండ సందులో దాగుని నెమ్మదిగా ఉండేటట్లు మనకు అది అనుగ్రహించాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు చెప్తున్నాడు, ఆ సమాధానం ఎవరు ఇవ్వలేరు, ఆ సమాధానానికి కర్త నేను మీకు ఆ శాంతిని అనుగ్రహిస్తానని శిష్యులతో చెప్పాడు. అదేవిధంగా మనకు కూడా అనుగ్రహించాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, మన మనస్సును కలవరపెట్టే విషయాలు ఎన్నున్నాయి, బోలెడన్నున్నాయి. కానీ మనము ఏం కాదులే అని ఒక ధీమాతో ఉన్నామంటే కారణం ఏంటనుకున్నారు? అదే దేవుడు మనకిచ్చినటువంటి సమాధానం. ఈ సమాధానానికి ఇంకొక సూత్రం కూడా కనిపిస్తుంది. చూడండి, రోమాపత్రిక
5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. అంటే మనము గతములో పాపము చేయడం వలన, పాపులుగా ఉండడం వలన దేవుని యొక్క ఉగ్రత సాధారణంగా మనుషులందరి మీద ఉంది. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి నా పాపములు క్షమించండి అని ఆయన నామమును ఒప్పుకొని ప్రార్థన చేసిన వెంటనే ఆయన పవిత్రమైన రక్తం మన పాపములను కడగడం ద్వారా మన పాపములు తొలగించబడతాయి. ఆ విధంగా మన పాపములు కూడా తొలగించబడ్డాయి. అప్పుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి మనం తండ్రి అయిన దేవునితో మనము సమాధానపడ్డాం. తండ్రి అయిన దేవునికి మనకు మధ్య ఏ తగాదా లేకుండా, దేవుని యొక్క కోపం మన మీద లేకుండా జరిగింది. దీని ద్వారా కూడా మన హృదయములోనికి సమాధానం రావడం అనేది జరిగింది. అంటే 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి జీవితంలో సమాధానం రావాలంటే 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటిది, ఆ వ్యక్తి తన పాపములను కడుక్కోవడం ద్వారా దేవునితో వారు సమాధాన పడడం ద్వారా, దేవునితో వారు నీకు నాకు మధ్య ఏమీ లేదు ప్రభువా, నీ కుమారుడు రక్తము ద్వారా నా పాపములు కడగబడ్డాయి కనుక ఇక మీదట నా మీద కోపము చూపించవద్దు అనే ఒక స్థితిలోనికి దేవునికి మీకు వ్యక్తిగతముగా ఒక బంధం, ఒక సమాధాన స్థితి ఏర్పడింది. అంతేకాకుండా యేసు ప్రభు వారు తానే స్వయముగా ఆ విధముగా ఉన్నటువంటి వ్యక్తుల హృదయాలలో శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించాడు. ఇది మనుషులు తమ ప్రయత్నం వలన పొందే సమాధానం కాదు. అందువలన మన హృదయంలో సమాధానం ఉంది. అంటే మనం సమాధానం రావడానికి కారణం ఎవరు? యేసు ప్రభు వారు దాన్ని మనకు అనుగ్రహించడం, తండ్రి అయిన దేవునితో మనం సమాధాన స్థితిలోనికి రావడం. ఇంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులను పంపుతున్నేటప్పుడు ఆయన అంటున్నాడు, మీరు ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు, ఏ ప్రాంతానికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా ఒకరు ఇంటిలోని దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి దగ్గర నిలబడండి, మీకు షాలోమ్, ఏంటిది? షాలోమ్, మీకు సమాధానం అని చెప్పండి అన్నాడు. ఒకవేళ ఆ ఇంటిలోని ఏ వ్యక్తి అయినా సమాధాన పాత్రుడు, అంటే సమాధానానికి, అంటే నాకు కూడా శాంతి కావాలి, నాకు కూడా సమాధానం కావాలనే వ్యక్తి ఆ ఇంట్లో ఉంటే మీ సమాధానం వెళ్ళి అతని మీద నిలుస్తుంది. ఆ ఇంటిలో వారి మీద నిలుస్తుంది, ఆ ఇంటిలోనికి వస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు వచ్చిన సమాధానమే దేవుడి వద్ద నుంచి వచ్చింది. మనకంటూ సమాధానం లేకపోవడం వలనే యేసు ప్రభు వారిని ఆశ్రయించాము. మరి యేసు ప్రభు వారు చెప్తున్నది ఏంటి? మీ సమాధానం ఆ ఇంటి మీద నిలుస్తుందంటే మీ సమాధానమా? మీ సమాధానమా? మనకే సమాధానం లేక కలవరంతో ఉన్నటువంటి మనకు యేసు ప్రభు వారు తన కృపచేత శాంతిని మనకు అనుగ్రహిస్తే, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి మీకు సమాధానం కలుగును గాక అంటే మనం ఇస్తున్నామా సమాధానం? శిష్యులు ఇస్తారా సమాధానం? మరి ప్రభు చెప్తున్న మాట ఏంటి? మీ సమాధానం అంట ఎక్కడ నిలుస్తుందని చెప్పాడు? ఇంటికి సమాధానము గాక అని మొదట చెప్పుడు, సమాధాన పాత్రుడు అక్కడ నిలిచిండు నేనలా మీ సమాధానం అతని మీద నిలుచును. ఇది మాట. ఏంటిది? మీ సమాధానం అంటున్నాడంటే ఏంటి? మనకు వచ్చిన సమాధానం, మీ హృదయములో ఉన్న సమాధానం, మీరు ఎవరితోనైతే షాలోమ్ అని చెప్తారో వారి మీదకి వెళ్ళి నిలుస్తుంది. ఇది విచిత్రమైన విషయం. మన మీద ఉన్న సమాధానం అవతలి వ్యక్తి మీదకి వెళ్ళడం ఏమిటి?
ఇక్కడే మనము ఆలోచించాలి. ఏ వ్యక్తి అయినా సరే కలవరముతోని మన దగ్గరికి వస్తే, ఏ వ్యక్తి అయినా కలవరంతో మన దగ్గరికి వస్తే, బాధతో వస్తే, క్రైస్తవులమైనటువంటి మనం సమాధానాన్ని అవతల వ్యక్తి మీదకు వచ్చేటట్లు చేయగలగాలి. అది ఎలా సాధ్యమవుతుంది? వాక్యములో చూస్తే మనకు తెలుస్తుంది. శిష్యులతో ప్రభువు చెప్తున్నాడు, మీ సమాధానం అక్కడికి వస్తుందని, ఆ ఇంటి మీదకి వస్తుందని. కానీ శిష్యులకు తమంతట తామే సమాధానాన్ని తెచ్చుకునే స్థితిలో లేరు. వారికి ఇచ్చింది ఎవరు? తండ్రి. వారిలో సమాధానం ఇచ్చింది ఎవరు? శాంతిని అనుగ్రహించింది ఎవరు? యేసు ప్రభు వారు. ఆయన చెప్తున్నాడు, మీరు వెళ్ళి ప్రకటించిన వెంటనే నా సమాధానం వారి మీదకి వస్తుందని చెప్పకుండా మీ సమాధానం వస్తుందని చెప్తున్నాడు. అంటే సమాధానాన్ని ఇతరులకు ట్రాన్స్ఫర్ చేసే, ఇతరుల మీదకి నిలిచి ఉండే ఒక ప్రక్రియలో ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవరాలు పని చేయవలసి ఉంటుంది. ఆ సమాధానానికి మధ్యవర్తిగా మనము కూడా పని చేయవలసినటువంటి అవసరత ఉంది. అందుకే ఎవరైనా మన దగ్గరికి వస్తే, వారు హృదయంలో కలవరముతో వస్తే, వారి హృదయంలో బాధతో వస్తే, మనకు ఆయన అప్పగించిన పని ఏమిటంటే, మీలో ఉన్నటువంటి సమాధానం అవతలి వ్యక్తి హృదయాలలో కూడా సమాధానాన్ని తెప్పించగలిగే స్థితిలో ఉండాలి. అది జరుగుతుందా? అది జరగాలి. అందుకే చూడండి, ఇదే సిమిలర్ ప్యాటర్న్ మనకి సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22 నుంచి 26 వచనాలు చదువుకుంటే అక్కడ కనిపిస్తుంది. చూడండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో అతని కుమారులతోను ఇలాగనుము, మీరు ఇశ్రాయేలును ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదింపజేసి నీకు సమాధానము కలగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను. ప్రభువు చెప్తున్నాడు మోషే ద్వారా. ఎవరితో చెప్తున్నాడు? అహరోనుతో చెప్తున్నాడు. అహరోన్ ఎవరు? మోషే సహోదరుడే, కరెక్టే. అహరోన్ ఎవరు? ఒక యాజకుడు, దేవుని సేవకుడు. మోషేతో దేవుడు చెప్తున్నాడు, అహరోనికి ఎలాగూ చెప్పు. వారు యాజకులు, దేవుని పరిచర్య చేసేవాళ్ళు. వాళ్ళు ఎలాగ మాట్లాడాలో నేను చెప్తాను, అలాగూ మీరు చెప్పండి అని చెప్తూ కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనల్లో నీకు దేవుడు తన సన్నిధి కాంతిని నీ మీద ప్రకాశింపజేయునుగాక అని యాజకుడు చెప్పాలంట. దేవుడు తన సమాధానాన్ని నీకు అనుగ్రహించునుగాక అని యాజకుడు చెప్పాలంట. జాగ్రత్తగా గమనించండి. యాజకుడు ఎందుకు చెప్పాలి? స్వయంగా ప్రభువే ఒక వ్యక్తికి సమాధానాన్ని అనుగ్రహించాలి కదా. అవునా? ఇప్పుడు మనం పొందింది యాజకుల ద్వారా పొందామా, డైరెక్ట్గా పొందామా? రెండు జరుగుతున్నాయి. కానీ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. దేవుని సేవకుడైనటువంటి అహరోను ప్రజలను ఈ విధముగా యెహోవా నామాన్ని ఉచ్చరించి దేవుని యొక్క శాంతి, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని వారి మీదకు వచ్చేటట్లు ప్రకటించాలంట. ఒక్కసారి మీరు ఈ విషయాన్ని చెప్పండి. దేవుని సేవకుడు అహరోను ఆ విధంగా యెహోవా నామాన్ని ఉచ్చరిస్తేనే వారికి సమాధానం వస్తుందా?
మీరు గమనించాలి, దేవుడు, యాజకుడు లేదా విశ్వాసి, మిగిలిన ప్రజలు, ఈ సమాధానం ఎలాగ వెళ్తుంది? ఒక వ్యక్తి ద్వారా దేవుడు అక్కడ పలికించిన తరువాత దాన్ని పంపించడం అనేది కూడా మనం చూస్తున్నాం. అంటే విశ్వాసులమైనటువంటి మన పాత్ర ఏమిటంటే, యేసు ప్రభు వారి వద్ద నుంచి పొందినటువంటి శాంతిని, సమాధానాన్ని మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా ప్రజలు కలవరముతో మన దగ్గరికి వచ్చినప్పుడు, మీ మీద నిలిచి ఉన్నటువంటి సమాధానం, మీ హృదయంలో ఆయన ఇచ్చినటువంటి సమాధానం మీ దగ్గరికి రాగానే వారు ఎలాగ మారాలో తెలుసా? సమాధానంతో వెళ్ళగలగాలి. అది జరుగుతుందా? అప్పుడు మనం ఆలోచన చెయ్యాలి. కలవరముతో వచ్చినటువంటి ప్రజలకు, బాధతో వచ్చినటువంటి ప్రజలకు మీరు నిలిచి ఉంటే దేవుని యొక్క సన్నిధి, దేవుడి యొక్క సమాధానం అవతలి యొక్క హృదయాలనికి తాకాలి. అది చెయ్యాలి. ఆ స్థితిలో ఉండగలగాలి. అంతేకాకుండా ఇంకొక విషయాన్ని కూడా మనం చూడాలి. చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు చూద్దాం. 2వ కొరింథీ పత్రిక. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు ఆదరించుచున్నాడు అని చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తూ ఉన్నాడు. మేము దేవుని పనిలో ఉన్నాము. పనిలో ఉన్నటువంటి మాకు చాలా శ్రమలు, ఆపదలు కలుగుతూ ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మేము ఆపదలో ఉండేటప్పుడు, ఆ ఇబ్బందులో ఉండేటప్పుడు ఆయన మమ్మల్ని ఆదరించాడు. మాకు ఆదరణ అనేది దేవుడు ద్వారా వచ్చింది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, మీకు కూడా శ్రమ కలుగుతుంది, కానీ మిమ్మల్ని ఆ శ్రమలో ఆదరించడానికి దేవుడు మమ్మల్ని సిద్ధపరిచాడు అని చెప్తున్నాడు. ఈ మాట అర్థమైందా? దేవుని సేవకులకు వారి శ్రమ వలన వారు చాలా కలవరముతోనూ, బాధతోనూ, ఇబ్బందుల్లోనూ ఉన్నారు. అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, మాకు విస్తారమైనటువంటి శ్రమలు కలగడం వలన మేము మానసికముగా కృంగిన స్థితిలో ఉన్నాము, బాధపడే స్థితిలో ఉన్నాము, చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాము. అయితే తండ్రైన దేవుడు మాకు ఆదరణ కలిగించాడు. తండ్రైన దేవుడు మాకు ఆదరణ కలిగించాడు. అదే ఆదరణ మేము ఇప్పుడు మీకు కలిగించాలి అనుకుంటున్నాము అంటున్నాడు. అర్థమవుతుందా? ఆదరణ ఎవరివ్వాలి? ఆదరణ? ఆదరణకర్త అనే పేరు ఎవరికుంది? తండ్రి అయినటువంటి దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి ఆదరణకర్త అని పేరు ఉంది. అవునా? ఎక్కడుంది వాక్యములో? చూద్దాం. క్రీస్తు యొక్క యోహాను సువార్త 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి
నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చెయ్యును. అంటే ఎవరు ఎవరు ఈ ఆదరణకర్త? ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. మీకు ఆదరణ కలగడానికి కారణం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అసలు ఆదరణ అంటే ఏంటి? ఆదరణ అంటే ఏంటి? ఆదరణ అంటే ఏంటి? ఒక వ్యక్తి బాగా మనసులో కృంగిపోయాడు, బాధపడుతూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తికి ఏం కావాలి? అదే ఆదరణ అంటే అప్పుడు ఏంటి? ఆదరణ అంటే ఆ మనస్సు నలిగిపోయిన స్థితిలో ఉన్న ప్రజలకి ఆ మనస్సులో ఉన్నటువంటి గాయం తేలికైన స్థితిలోనికి రావడం అనేది జరగాలి. అది ఆదరణ వచ్చే స్థితి అది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యవాగులో చూస్తే ఆయన చెప్తున్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు అని చెప్తూ వెంటనే ఆయన చెప్పింది ఏంటి? ఆదరణకర్త వస్తాడు అంటున్నాడు. అంటే ఆదరణ అనేది వేరే, సమాధానం అనేది వేరే. అంతేనా? ఆదరణ అనేది వేరే, సమాధానం అనేది వేరే. పౌలు గారు చెప్తున్నారు, మేము అనేకమైనటువంటి శ్రమలు పొందాం. ఆ శ్రమల్లో మేము కృంగి బలహీనమైనప్పుడు, మా మనస్సు చాలా దుఃఖంలో ఉండేటప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? మమ్మల్ని ఆదరించాడు. ఇప్పుడు మేము చెప్తున్నాం, మీకు కూడా శ్రమ కలుగుతుంది. మా శ్రమల ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరించాలని మా పట్ల క్రీస్తు యొక్క శ్రమలను విస్తరింపజేశాడు అంటున్నాడు. అర్థమైందా? అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఉదాహరణతో మనం ఆలోచన చేయవచ్చు. ఒక వ్యక్తికి ఆపరేషన్ జరుగుతుంది అనుకుందాం. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏం కాదమ్మా, పర్వాలేదు అని చెప్పాలి. అవునా? ఎవరు చెప్తారు? అంతవరకు ఎన్నడూ ఆపరేషన్కి చేసుకోనటువంటి వ్యక్తి వెళ్ళి ఏం కాదమ్మా, నీకు ఏమీ కాదంటే నీకేం తెలుసు, నీకు ఎప్పుడైనా ఆపరేషన్ అయ్యిందా అని అడిగితే మనం ఏం చెప్తాం? అదే వ్యక్తి, నాకు ఇలాంటివి బొచ్చుడయ్యే ఆపరేషన్లు, ఇంకో నీ ముందు నేను నిల్చున్నాను, ఏం కాదు, దేవుడు నీకు తోడై ఉంటాడని చెప్పారు అనుకోండి, ఏది బలంగా ఉంటుంది? ఏది బలంగా ఉంటుందో చెప్పండి. ఇదే సూత్రాన్ని పౌలు గారు చెప్తున్నటువంటి మాటలతో అర్థం చేసుకోండి. మాకు బోలెడన్ని శ్రమలు, కానీ అన్నిటిలో మమ్మల్ని తండ్రి అయిన దేవుడు ఆదరించాడు. ఇగో మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని ఆదరించడానికి అంటున్నాడు. అర్థమవుతుందా? ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు అయినప్పటికీ పౌలు గారు చెప్తున్నాడు, మా శ్రమల వలన మిమ్మల్ని ఆదరించడానికి దేవుడు మా పట్ల ఇంకా విస్తారమైనటువంటి తన కృపను చూపిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, అనేకమైన శ్రమలు గుండా పోతున్నాము అంటున్నాడు. అంటే క్రైస్తవులకి ఉండవలసిన ఇంకొక లక్షణం ఏంటంటే, ఇతరులని ఆదరించే స్థితిలోనికి రావాలి. మొదటిది, మీ మీద ఉన్నటువంటి సమాధానం అవతల మీద వ్యక్తులకి వెళ్ళగలగాలి. వెళ్తుందంటారా? అవతల వాడి అసమాధానం మన మీదకి రాకుంటే చాలు, దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏంటిదే? వాడి వల్ల మనం డిస్టర్బ్ అయిపోకుండా చాలు. ముందు మన సమాధానం అవతలికి, మన సమాధానం. ఆదరణ అంటే అవతల వ్యక్తి ఉండేటప్పుడు మీరు దాన్ని ఏమంటారంటే ఎంపథీ అంటారు. అక్కడికి వెళ్ళి మీరు కూడా వారితో ఏకీభవించి మీరు వారి పక్కన నిలవబడగలగాలి.
వారి పక్కన నిలబడగలగాలి. నిలబడగలమా? వారికి మాట చెప్పగలగాలి. ఎలాగో నాకు ఒక విషయం చెప్పండి, ఇతరుల్ని ఆదరించడం ఎలాగ జరుగుతుంది? ఎలాగ జరుగుతుంది? మీ మాట ద్వారా జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చూద్దాం. ఎక్కడుంది? యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4-5 వచనాలు ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం. అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చెయ్యలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఈ వాక్యం ఎవరికి చెప్తున్నాడు? ప్రతిదినము వింటున్నాడంట. వినే బుద్ధి ఉంది. ఎవరికి? శిష్యునికి ఉంది. విని ఆ మాటలను ప్రజలకు చెప్పడం ద్వారా అలసిపోయిన వారిని ఊరడింపజేసే జ్ఞానం దేవుని వలన పొందినటువంటి తాను ఇతరులకు ఆ మాటలు చెప్పడం వలన అవతల వ్యక్తులు ఆదరణ పొందడం, వారు ఊరడింపజేయబడడం మనం చూస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? అదేంటి? నిజానికి ఆ మాట ఎవరికో తెలుసా? అది యేసు ప్రభు వారికి చెందినటువంటి ప్రవచనం. అది అలసిపోయిన వారిని, బాధలో ఉన్న వారిని యేసు ప్రభు వారు తన మాట చేత వారికి చెప్పి వారి మనస్సుకు కలిగిన గాయాన్ని, వారి కలవరాన్ని నెమ్మది చేసి తగ్గించి వారికి ఆదరణ కలిగించడం అనేది యేసు ప్రభు వారి యొక్క పరిచర్య. ఎప్పటికీ ఆయన అదే చేస్తూ ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు ఆదరణకర్త ద్వారా మనకు అది చేస్తూ ఉన్నాడు, ఆదరణ అనుగ్రహిస్తున్నాడు. అవునా? అవునా? చాలాసార్లు మనము కృంగిపోయినప్పుడు మనకు ఆదరణ ఎవరిస్తున్నారు? వాక్యం ద్వారా మాట్లాడుతాడు, దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, కళల ద్వారా మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? తన బిడ్డలు ఎక్కడ కూడా కృంగిపోకూడదు, నిరాశ చెందకూడదని, ఆ ఓటములోని, ఆ బాధలోని ప్రభు పక్కనే నిలుచుండి దర్శనమిచ్చి మాట్లాడి మనతో ఆయన మాట్లాడుతూ కనిపిస్తూ ఎందుకు చేస్తున్నాడు ఆ పని? ఎందుకు చేస్తున్నాడంటే అది ఆదరణ కర్త యొక్క పని. శిష్యునకు తగినటువంటి నోరు, శిష్యునకు తగినటువంటి చెవి గురించి అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. అవునా? మరి ఇది యేసుప్రభు వారికి చెందినదా, మనకు చెందినదా? ఇది ఎవరికి చెందింది? యేసుప్రభు వారికి ఆ జ్ఞానం దేవుడు అనుగ్రహించాడు అనుకోవచ్చా? అక్కడికి ఆగొచ్చా? మరో అలాగైతే అపోస్తలులైన పౌలు గారు ఎందుకని చెప్తున్నాడు? మా శ్రమల వలన మేము మిమ్మల్ని ఆదరించాలనుకుంటున్నాము, మిమ్మల్ని ఆదరించడానికి మా శ్రమలు కారణమవుతున్నాయి అని ఎలాగూ చెప్పగలిగాడు? ఇది చూడండి. హల్లెలూయా. వాక్యములు చూస్తే మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 13-15 వచనాలు ఒక్కసారి చూద్దాం. యోహాను 16:13-15 వచనాలు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను
మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి. అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని. ఈ మాట ఎవరికి చెప్తున్నాడు ప్రభు? యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు చెప్తున్నాడు. శిష్యులకే కాదు, మనకు కూడా అది వర్తిస్తుంది. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వచ్చి మీకు జరగబోవు సంగతులను, అలాగే నాలో ఉన్నటువంటి చాలా విషయాల్ని మీకు బోధిస్తూ ఉంటాడు అని చెప్పాడు. మీరిప్పుడు ఈ వాక్య భాగాన్ని ఇలాగే పట్టుకొని యెషయా గ్రంథంలో 50వ అధ్యాయంలో చదివినటువంటి భాగాన్ని పట్టుకొని రెండు కలిపి మీరు చదివితే మీకు ఎలాగ అర్థమవుతుందో తెలుసా? అక్కడ యేసు ప్రభు వారు తండ్రి వద్ద నుంచి ప్రతి దినము వింటూ అలసిపోయిన వారికి తన జ్ఞానము చెప్పున వారిని ఆదరించాడు. ఇక్కడ చెప్తున్నాడు శిష్యులకు, మీకు పరిశుద్ధాత్మ అనగా ఆదరణకర్త మీ దగ్గరికి వచ్చి మీకు కూడా అలాగే బోధిస్తాడు, మీరు కూడా అలాగే నేర్చుకుంటారు. మీరు శిష్యునకు తగిన చెవి కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఈ చెవి ద్వారా విని మన నోటి ద్వారా దానిని అలసిపోయిన ప్రజలకు చెప్పాలి. అది విషయం. అంటే ఇది మనం వెళ్ళి నీకేం కాదమ్మా, నీకేమి కాదు బాబు అని మీరు చెప్తే అది ఎన్నటికీ ఆదరణ కాదు. అది ఎన్నటికీ ఆదరణ కాలేదు. కానీ దేవుడు చెప్పినటువంటి మాటలను మీరు ప్రతిదినము వింటూ వాక్యమును గ్రహిస్తూ ఉన్న తర్వాత మీరు ఆయన మాటలను, ఆయన జ్ఞానాన్ని ప్రజలకు చెప్తే వారు ఏమవుతారో తెలుసా? ప్రజలు ఆదరణ పొందుతారు. వారు ఆదరణ పొందేటట్లు చేయడానికి మధ్యవర్తత్వం మనము కూడా వహించాల్సి ఉంది. అది విషయం. సమాధానాన్ని ఇతరుల మీదకి వచ్చేటట్లు చేయగలిగేది మీరే. ఇతరుల వ్యక్తులను ఆదరణలోనికి నడిపించవలసినటువంటి పనిలో కూడా మీరు ఉన్నారు. శిష్యునకు తగినటువంటి నోరు, అలసిపోయిన వారిని ఓరడింపజేసే జ్ఞానం మీకు రావాలి. మన అనుభవంలో నుంచి చెప్తే కొంతవరకు వారికి ఏదో తేలిగ్గా అనిపిస్తుంది, కానీ నిజమైన ఆదరణ వారికి కలగదు. కానీ ఒక వ్యక్తి తన సాక్ష్యము ద్వారా, నేను ఇలాంటి పరిస్థితిలో ఉండేదాన్ని, యేసు ప్రభు వారిని నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు వారు నన్ను ఇలాగు చేశారు, నాకు స్వస్థత వచ్చింది, నాకు ఈ మేలు కలిగింది, వాక్యం ఇలాగు సెలవిస్తుందని మీరు మీ నోరు తెరిచి ఎప్పుడైనా ఇతరులకు చెప్తే అది బలంగా పనిచేయడం ప్రారంభించి కృంగిపోయిన వారిని, బాధలో ఉన్న వారికి ఆదరణ కలిగించే నోరుగా మీ నోరు మారుతుంది. మీ మాట చేత అవతలి వ్యక్తులు ఆదరణ పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మీ మాట కాదు, దేవుడు మిమ్మల్ని నడిపించినటువంటి అనుభవం, దేవుడు ద్వారా మీరు ప్రతిదినము నేర్చుకున్నటువంటి జ్ఞానం అవతలి వ్యక్తుల్ని ఆదరణ కలిగిస్తుంది. ఒక క్రైస్తవుడికి, ఒక క్రైస్తవరాలికి ఈ బాధ్యత ఉంది. ఈ బాధ్యత ఉంది. అందుకే ఆయన చెప్తాడు, చూద్దాం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. సహోదరులారా, నిరీక్ష లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియజేయుట
తెలియజేయకుండుట మాకిష్టం లేదు. ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచేనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ కొరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఏం చెప్తున్నారు? ఇది చావు జరిగే కుటుంబం దగ్గర చెప్పవలసినటువంటి మాటలు. ఆ కుటుంబం ఎలాగుంటుంది? తండ్రి పోయాడనో, తల్లి పోయాడనో, కుటుంబములో భార్య పోయాడనో, భర్త పోయిందనో, ఎవరైనా ఎలాంటి దుఃఖముతో ఉంటారో అప్పుడు వెళ్ళి మీరేం చెప్పాలి? అప్పుడు వెళ్ళి మా నాన్న చనిపోయాడు అని నువ్వు చెప్తే వాడు ఎలా చూస్తాడు నిన్ను? మీ నాన్న చనిపోయాడా? ఇది ఇప్పుడు మా నాన్న కూడా చనిపోయాడు, నీ ఉద్దేశం ఏంటి? వాడి బాధ తగ్గుతుందా, పెరుగుతుందా? అదే మనం ఆలోచించాల్సిన విషయం. మీ అమ్మగారు చనిపోయారు, మా అమ్మ కూడా చనిపోయింది, అంతే, అలాగే ఉంటుంది ప్రపంచం అని చెప్తే ఏమవుతుంది? వాడి బాధ తగ్గుతుందా, పెరుగుతుందా? ఇక్కడే మనము జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది మన మాటలు వారికి ఆదరణ కలిగించవు. కానీ దేవుడు చేసినటువంటి క్రియ లేదా దేవుని యొక్క వాక్య జ్ఞానం లేదా ప్రతిదినము మీరు ఆయన సన్నిధిలో నేర్చుకున్నటువంటి వాక్యము ద్వారా మీరు ఆదరణ చెప్పారనుకోండి, అప్పుడు ఏమవుతారు వాళ్ళు? అమ్మా, మనము దేవుని యందు విశ్వాసం ఇచ్చాం, యేసు ప్రభు వారు చనిపోయి నిద్రించి తిరిగి లేచారు, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు మరలా చనిపోకుండా మరలా లెగుస్తారు. యేసు ప్రభు వారు వచ్చేటప్పుడు మన పితరులను, మన అమ్మనో మన నాన్ననో తనతో పాటు తీసుకుని వస్తాడని వాక్యం సెలవిస్తుంది. మనం నమ్ముతున్న దేవుడు సజీవుడు, ఆ విధముగా ఆయన మనల్ని తీసుకుని వస్తాడు. మీ తండ్రిని, నీ భార్యను, నీ భర్తను, నీ కుమారును, నీ కుమార్తెను తీసుకుని వస్తాడు, నీవు కలవరపడవలసిన అవసరం లేదు అని వాక్యగానంగానే చెప్పావనుకో, ఆమెకి ఎలా ఉంటుంది? సంతోషం. నేను మరలా నా భర్తను చూస్తాను, నేను మరలా నా కుమారుని చూస్తాను, నేను మరలా నా సహోదరుని చూస్తాను అనే భావంలోనికి వెళ్తారు. అవునా? అప్పుడు వారికి ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది. అంటే ఒక ఉదాహరణ మనకు వాక్యంలో చూపిస్తూ ఉన్నాడు. మీరు మాట్లాడవలసినటువంటి విధానం, అలసిపోయిన వారిని, గాయపడిన వారిని ఆదరించే విధానం దేవుడు బైబిల్లో చూపించాడు. ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవరాలిగా మనము చేయవలసింది ఏంటంటే, ఇతరులకి, అలసిపోయిన వారిని ఆదరణ కలిగించే విధముగా మన నోరు మాట్లాడాలి. అలసిపోయిన వారికి ఊరడింపజేసే జ్ఞానం మీకు రావాలి. అది మీ సొంత జ్ఞానం అయితే పని చెయ్యదు. పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్త, ప్రభువు వద్ద నుంచి కొన్ని విషయాలు తీసుకొని మీకు బోధిస్తాడు. మీరు వాక్యం ద్వారా నేర్చుకున్న విషయాలు మీకు బోధిస్తాడు. వాటిని సరైన సమయంలో సరైన విధముగా అవతలి వ్యక్తులకి చెప్పినప్పుడు వారికి ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది. అందుకే చూడండి, 16 నుంచి 18 వచనాలు కూడా అదే వచనాలు మనం కంటిన్యూ చేసి చదివితే, ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఏమని చెప్తున్నారు వాక్యం? మనం మరలా సదాకాలం ప్రభువుతో ఉంటాం. ఇది తాత్కాలికమైనటువంటి ఎడబాటు. మరలా మనం అందరం కలిసి ఎప్పుడు ప్రభువుతోనే ఉంటాము అని ఒకడితో ఒకడు ఈ మాటలు చెప్పుకొని ఆదరించుకోవాలి అని చెప్తున్నాడు. అవునా? అంటే ఏం చెప్తున్నాడు?
ఆదరణ ఎలాగూ వస్తుందో చెప్తున్నాడు. ఆ ఆదరణ మీ మాటల వల్ల కాదు, వాక్యం చెప్పండి, వాక్యంలో ఉన్నటువంటి మీ అనుభవాన్ని చెప్పండి. మీ వ్యక్తిగత జీవితంలో పౌలు గారు చెప్తున్నట్లుగా మీకొచ్చిన శ్రమను బట్టి ఆ శ్రమలు దేవుని యొక్క ఆదరణ మీకు ఎలాగో కలిగిందో చెప్పి, అలాంటి శ్రమలో ఉన్న వారికి మీరు ఉదాహరణగా నిలవబడగలిగితే అవతలి వ్యక్తులు ఏమవుతారు? ఆదరించబడతారు. అంటే మీకు శిష్యునకు కలిగినటువంటి చెవి ఉండాలి, శిష్యునకు కలిగినటువంటి నోరు ఉండాలి. ఆదరించాలి అంటే ఇతరులని. హల్లెలూయా. ఒక క్రైస్తవుడికి దేవుడిచ్చినటువంటి బాధ్యతలు కానివ్వండి, లేదా మనకిచ్చినటువంటి ఈ లోకంలో ఉండేటప్పుడు మనము చేయవలసినటువంటి పాత్ర కానీ మీరు ఆలోచన చేస్తే, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి షాలోమ్, మీకు సమాధానము కలుగునుగాక అని మీరు అంటే, మీ నోటి చేత మీరు ఉచ్చరించగలిగితే, లేదా మీరు అక్కడ ఉన్న కలవరములో ఉన్నవారికి, బాధలో ఉన్నవారు దాని నుంచి విడుదల పొంది సమాధాన స్థితిలోనికి రాగలగాలి. ఈ సమాధానం మీ సమాధానం కాదు, ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ శాంతి. అంతేకాకుండా ఆదరణకర్త అయిన దేవుడు మనుషులను ఆదరించుటకు ఆయన సంచరిస్తూ ఉంటాడు. కానీ ఆ ఆదరించే పనిలో ఒక క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి కూడా బాధ్యతను ఇచ్చాడు. ఆ ఆదరణ మీరు ఇతరులకు అందించాలి. దాన్ని అందించడానికి మీకు ఊరడింపజేసే జ్ఞానం దేవుని వద్ద నుంచి విని ప్రజలకు చెప్పగలగాలి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, సమాధానాన్ని కలిగించే ప్రభువా తండ్రి, బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని చెప్పావు. నీ శాంతిని మా హృదయంలో కుమ్మరించావు తండ్రి, మీకు వందనాలు. మా ద్వారా ప్రభువా తండ్రి శాంతిని ప్రజలకు పరిచయం చేయాలని నీవు ఆలోచన చేస్తున్నావు ప్రభువా, వందనాలు. శిష్యునికి కలిగినటువంటి నోరు, అలసిపోయిన వారిని ఊరడింపచేసే జ్ఞానం నీ వద్ద ఉన్నది. అది కూడా మాకు అనుగ్రహించి నీ పాత్రలుగా ఈ లోకంలో ఉండి అలసిపోయిన వారిని ఆదరించే ఆ కృపా భాగ్యం మాకు కూడా దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.